హైదరాబాద్ భాగ్యనగరం. ఇక్కడ రోజు కొన్ని వేల మంది పొట్ట చేత పట్టుకొని ఏదో పని చేసుకుందామని వస్తారు. కొంతమంది సినిమానే జీవితం అనుకుని వస్తారు. ఒక్కడు తప్ప. జీనియస్ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల నుంచి కొన్ని వందల మంది నన్ను చంపడానికి వస్తారు. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి ఎక్కడ నా కొడుకులు, నరికేయాలి నా కొడుకుల్ని. అంత గొప్ప మ్యాటర్ ఈ సినిమాలో చెప్పబోతున్నాను జీనియస్ లో. సో 24 జిల్లాల నుంచి నన్ను చంపడానికి వస్తారు అని తెలిసి కూడా నేను ఎందుకు రాశానంటే, ఈ జీనియస్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే లోక కళ్యాణం సృష్టించారు. ఓంకార్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్ గా కొన్ని టీవీ ఛానల్స్ యాక్చువల్ గా ఆయన మీద సర్వైవ్ అయినాయి యాక్చువల్ గా. సో ఆయన ఆటోమేటిక్ గా ఆయన ప్రోగ్రామ్స్ వల్ల సినిమాలు, సీరియల్స్, మన ఈ రియాలిటీ షోస్ వల్ల టీవీ ఛానల్స్ నెంబర్ 1 గా నిలిచాయి యాక్చువల్ గా. Wow. దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను త్రివేంద్రంలో ఒక రిసార్ట్లో ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళాను. అక్కడ పుట్టింది ఇది. ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయక తప్పదు. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒకడు, అపరిచితుడు. ఎట్లాగైతే ఒక ఫైర్ గా ఉండే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆయన ఎట్లయితే కమర్షియల్ గా చెప్పాడో అందరికీ అందుబాటులో, ఆ జాతిలో వచ్చే ఒక ఫైర్ సబ్జెక్ట్ ఇది జీనియస్. ఏ విషయాన్నైనా కూడా ఈ ప్రపంచానికి చెప్పడానికో, రాయటానికో, మాట్లాడటానికో గుండె లెక్కర్లేదు. కానీ ఈ సినిమాకి తీయటానికి మొత్తం 100 గుండెకాయలు ఉండాలి. సో పుట్టినప్పుడు నవ్వమని చెప్పి జీనియస్ కథ చెప్పదు, కానీ ఎట్ ది టైమ్ ఆఫ్ డెత్, నీ చావు నీకు తెలిసినప్పుడు మాత్రం, రేపు నువ్వు చనిపోతున్నావు అని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావు. వీడొట్టి సిగరెట్ కదా కాలుస్తున్నాడు. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
ఈ కాస్టింగ్ టెక్నీషియన్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ కథ గురించి మాట్లాడతాను. చల్ నా కథ గురించి నేను ఎక్కువ చెప్పుకోకూడదు కాబట్టి చల్ విత్ ప్రొడ్యూసర్ పర్మిషన్ షల్ ఐ టేక్ 2 minutes టైం? మీరే తలుచుకొని మీ జీవితం ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీద పెడితే, మీ క్లాసులు విని విని మైండ్ తప్పి ఉద్యోగం వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చాను. నడి రోడ్డు మీదకి వచ్చాను. సినిమా బుకింగుల్లో, సినిమా టిక్కెట్ల తోపులాట్లో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. నేనమ్మను, నా నరసింహుడికి ఏం కాదు, తనకి చావు లేదు. నా ప్రేమ నిజమైతే నా నరసింహుడు బతికే ఉంటాడు. ఆగండి. సుబ్బు మాట్లాడుకో నరసింహ, మాట్లాడుకో. చిట్టి తాతయ్యని అన్యాయంగా చంపిన నీచుల కంఠంలో ఊపిరున్నంత వరకు నీ కంఠంలో నుంచి మాట రాకూడదు. ఇది ఒకరి పగ కాదు, ఊరి పగ. వెళ్ళు, ఆ దుర్మార్గుల్ని ఒక్కొక్కరిని చంపేయ్. నీ కథ వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ చట్టాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ గా నిన్ను సమర్థించలేను. లొంగిపో. ఇప్పుడు జీనియస్ సినిమాకి డైరెక్టర్ కావడానికి కారకులు ఎవరంటే మొట్టమొదటిగా చిన్నన్నయ్య, చిన్ని కృష్ణ గారు. లొంగిపోతాను సార్, మీరు అడిగినట్టే లొంగిపోతాను. కానీ వాళ్ళిద్దరిని చంపిన తర్వాత లొంగిపోతాను. నన్ను నమ్మో.